25 లక్షలు ప్రతి గ్రామ పంచాయతీకి వచ్చిందో చెప్పాలి. ఇది పేజీ నెంబర్ 12 కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో. 2 పేజీలు వెనుకపోదామన్నా కాంగ్రెస్ ఎలక్షన్ మేనిఫెస్టో పేజీ నెంబర్ 10లో చెప్పిండు 18 సంవత్సరాలు దాటిన ప్రతి యువతి యువకునికి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తా అన్నాడు. ఒక స్కూటర్ అని ఇచ్చిండు అన్న, గాడిద గుడ్డి ఇచ్చిండు అన్న, అంతకుమించి ఏమి ఇవ్వలేదు. మేము మాట్లాడలేము రేవంత్ రెడ్డి గారు, నీకంటే 2 మాటలు ఎక్కువ మాట్లాడతాం, నీకంటే 2 డిగ్రీలు ఎక్కువ చదువుకొని వచ్చినాం కాబట్టి ఏది పడితే అది మాట్లాడతాం అనుకుంటే కష్టమవుతుంది. అధికారి కోసం అడ్డమైన హామీలు ఇచ్చి అడ్డదారులు దొక్కి అడ్డమైన గడ్డి తిని అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మీరు చేస్తుంది ఏముంది అనేది ఒకసారి తెలంగాణ యువతను ఆలోచించమంటున్నాను. ఎగ్జామ్స్ వాయిదా వేయమన్నారు, నెలకో ఎగ్జామ్ పెట్టమన్నారు. మీరు యువకుల పట్ల నిరుద్యోగ యువకుల పట్ల 4000 నిరుద్యోగ వృత్తి పక్కకు పెట్టుండ్రి. మీ హస్తం ఆపన్న హస్తం కావాల్సింది ఉండే, కానీ ఆపన్న హస్తం కావాల్సినటువంటి మీ హస్తం ఈరోజు అక్కడ అది కర్కశ హస్తంగా మారింది, కపట హస్తంగా మారింది. మీరు వాళ్ళని వంచిస్తున్నారు తప్ప ఇంకొకటి కాదు. ఏం మారిందన్న హరీష్ రావు బడ్జెట్కి బట్టి బడ్జెట్కి ఒక మాట చెప్పి నేను ముగించదలుచుకున్నాను. హరీష్ రావు బడ్జెట్ పెట్టిండు, లాస్ట్ బడ్జెట్ ఆర్థిక మంత్రిగా. టోటల్ బడ్జెట్ ఆఫ్ తెలంగాణ విచ్ వాజ్ ప్రెజెంటెడ్ బై మిస్టర్ హరీష్ రావు యాజ్ ద లాస్ట్ ఫైనాన్స్ మినిస్టర్ 2.26 లక్షల కోట్లు పెట్టిండన్న హరీష్ రావు గారు. ఎన్నికల కంటే 1 సంవత్సరం ముందు గౌరవనీయులు నాటి ఆర్థిక మంత్రి పెట్టినటువంటి బడ్జెట్ 2.26 lakh crores పెట్టిండు. సంవత్సరం అయిపోయిన తర్వాత ఎంత అయింది బడ్జెట్, ఎంత ఖర్చు పెట్టిరు, టోటల్ ఎంత వచ్చినాయి రెవెన్యూ అని లెక్కేస్తే 1.60 lakh crores వచ్చింది. 2.26 లక్షల కోట్లు పెడితే ఖర్చు పెట్టింది ఆదాయాలు ఎంత వచ్చింది 1.60 lakh crores వచ్చింది. అంటే దాదాపు 60,000 కోట్ల రూపాయల్ని లెక్కలు పెంచి చూపించారు తప్ప ఇంకొకటి ఏం కాదు. హరీష్ రావు 2.26 పెట్టిండు కాబట్టి నేను 2.92 పెడతా. ఏడికెళ్ళొస్తాయి బట్టి అన్నా అంటే కేంద్రం ఇవ్వాలి. మీరు చేసిన తప్పులకి, మీరు చేసిన అటగోలు ప్రామిసులకి కేంద్రం ఎందుకు ఇవ్వాలంటే బెబ్బే బెబ్బే మెమ్మే మెమ్మే తప్ప బట్టి దగ్గర సమాధానం లేదు. అందుకని మేము చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం, వీఆర్ ఫర్ దిస్ కంట్రీ. భారతీయ జనతా పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలోనే చెప్పింది అంత్యోదయ ఇస్ అవర్ కాన్సెప్ట్. అందుకనే ముద్రా లోన్లు 10 లక్షలు ఉంటే 20 లక్షల రూపాయలకు పెంచినాం. స్ట్రీట్ వెండర్స్కి ఇస్తున్నాం, 3 కోట్ల మందికి ఇండ్లు ఇస్తా ఉన్నాం, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇస్తా ఉన్నాం, 25,000 పంచాయతీలకి బ్లాక్ టాప్ రోడ్లు ఇస్తా ఉన్నాం. ఇగో ఇది సంతులితమైనటువంటి డెవలప్మెంట్, ఈ దేశం మొత్తాన్ని చూసేటువంటి డెవలప్మెంట్ కదా. అంతకు మించి ఇంకా మీరు ఏం కోరుకుంటున్నారనేది నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతూ, మీ రాజకీయ అవసరాల కోసం, మీ కమిషన్ల కోసం, మీ కాంట్రాక్టర్ల కోసం కేంద్రంలో బడ్జెట్ పెట్టరు. కేంద్రంలో బడ్జెట్ పెట్టేది అస్సాంలో వరదలు వస్తే ఆదుకోవాలని పెడతారు. నలంద యూనివర్సిటీకి పైసలు ఇచ్చిర్రు, బీహార్కు పైసలు ఇచ్చారని ఏడుస్తున్నటువంటి మూర్ఖుల్లారా, ప్రపంచంలో ఏ దేశంలో యూనివర్సిటీ లేని రోజు ప్రపంచానికి విద్య నేర్పినటువంటి యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. మీ 5 దశాబ్దాల కాంగ్రెస్ పాలనలో నలందాని ప్రపంచం మర్చిపోతే తిరిగి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి నలంద యూనివర్సిటీకి, తక్షశిల యూనివర్సిటీకి ప్రపంచ స్థాయి గుర్తింపు తీసుకొచ్చేందుకు పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం నరేంద్రుడి ప్రభుత్వం అయితే కక్కుర్తి మాటలు మాట్లాడేటువంటిది మీరు. ఆక్స్ఫర్డ్కి పోదామా, ఇంకేడికి పోతారు వాళ్ళు, కేంబ్రిడ్జ్కి పోదామా అని మాట్లాడతారు. ఆక్స్ఫర్డ్లో చదువుకున్న వాళ్ళు, కేంబ్రిడ్జ్లో చదువుకున్న వాళ్ళు, ప్రధానమంత్రుల నుండి ఫైనాన్స్ మినిస్టర్ల నుండి ఈ దేశంలో టాయిలెట్ లేని ఇళ్లకు టాయిలెట్లు కట్టియాలనే ఆలోచన మీ ఆక్స్ఫర్డ్కి కేంబ్రిడ్జ్కి రాకపోతే మేం చేస్తా ఉన్నాం, నరేంద్రుడి నాయకత్వంలో చేస్తా ఉన్నాం, పేదల కోసం పనిచేస్తా ఉన్నాం. నిన్నేదో మాట్లాడిరు, ఎంపీ ఎన్నికలలో 0 సీట్లు వచ్చినోడు, గాడిద గుడ్డు పెట్టినోడు, తోలు గుడ్డు పెట్టినోడు కూడా ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తాడట. ఎన్ని చీరాలకు ఎంపీ ఎలక్షన్లలో 0 లేదా 1 అని మీడియా చెప్తే ఆ 1 కూడా గుంజుకొచ్చినాడు ఈ రఘునందన్ మాట్లాడుతుండే ఇలా మీ ముందు. 0 పార్లమెంట్ ఎన్నికలలో తోలుగుడ్డు గాడిద గుడ్డు పెట్టినటువంటి కేటీఆర్ కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తామని చెప్పి. రెఫరెండం అని చెప్పిండు ఇంకొక ఆయన, 14 గెలుస్తా అన్నాడు, 16 గెలుస్తా అన్నాడు, సగం సీట్లకే పరిమితమైండు. ఈ గుడ్డు సున్నాలు పెట్టిన వాళ్ళు, గాడిద గుడ్లు పెట్టిన వాళ్ళు వీళ్ళు తెలంగాణలో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి మోడీ గారి నాయకత్వాన్ని బలపరిచి 8 మంది ఎంపీలను మమ్మల్ని గెలిపించి పంపిస్తే ఏం చేస్తున్నారని ఓటింగులు పెట్టుకున్నారు. చంద్రశేఖరరావు ఓటింగులు పెడితే తిట్టిన రేవంత్ రెడ్డి, చంద్రశేఖరరావు పేపర్లో ప్రకటనలు ఇస్తే గొంతు చించుకున్న రేవంత్ రెడ్డి. ఇలా నువ్వేం చెప్తున్నావు, యాడికెళ్ళి పెట్టినావు? తెలంగాణకి 8 మంది బీజేపీలు ఎంపీలు ఉంటే 0 పైసలు వచ్చినావని పెట్టినావు. ఏం తింటురా, అన్నం తింటురా, ఇంకేమైనా తింటురా, అశుద్ధం తింటురా? నేను ఎట్లా రాస్తావు మరి?
సెంట్రల్ గ్రాంటీనేడ్ 26,000 కోట్లు ఎట్ట రాసినావు నువ్వు? బడ్జెట్ గ్లాన్స్లో ఎట్ట రాసినావు? అది గ్రాంటీనేడ్ ఎట్లిచ్చింది ప్రభుత్వం? అదెందుకు గుర్తుంటలేదు మీకు అనేది ఒకసారి అర్థం చేసుకోవాలని చెప్పి కాంగ్రెస్ మిత్రులకు చెప్తూ నేను తెలంగాణ సమాజానికి సవినయంగా చేసేటువంటి అప్పీల్ ఒకటే, మాకు వీళ్ళు వాళ్ళని తేడా లేదు, అన్ని రాష్ట్రాలని సమదృష్టితో చూస్తాం. నీతి ఆయోగ్ మొట్టమొదటి మీటింగ్లో గౌరవ ప్రధానమంత్రి ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఒక మాట చెప్పిండ్రు. ఏమని? నేను టీమిండియా కెప్టెన్గా 28 మంది రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్లేయర్లుగా అన్ని రాష్ట్రాలు సమగ్రంగా సంతులితంగా సమదృష్టితోటి అభివృద్ధి చెందిన రోజే ఈ దేశం బాగుంటుంది అని చెప్పినాం. అస్సాంలో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, సిక్కింలో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, ఉత్తరాఖండ్లో వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, బీహార్కి వరదలు వస్తే పైసలు ఇచ్చినాం, తెలంగాణలో కూడా వరదలు వస్తే మీరు ప్రాజెక్టు పంపిస్తే అక్కడ ఎంత నష్టం జరిగిందో రిపోర్టు పంపిస్తే తెలంగాణకు కూడా పైసలు ఇచ్చినాం. కానీ మీకు పెద్ద మనసు లేదు, కుచిత మనసు, చిన్న మనసు. మనుషులు చిన్నగానే ఉన్నారు, సైజు చిన్నగానే ఉన్నది, దిమాగ్ కూడా చిన్నగానే ఉన్నది, ఆలోచనలు కూడా చిన్నగానే ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ 33 జిల్లాల పేర్లని బడ్జెట్లో చదివని మీరు 118 నియోజకవర్గాలకి కూడా ఏర్పాటు చేయలేని నువ్వు 118 నియోజకవర్గాలకి కొడంగల్కి తీసుకుపోయినట్టు 4,600 కోట్లు ఇవ్వలేని నువ్వు రంగారెడ్డి పాలమూరుకి పైసలు ఏవేని అడుగుతున్నావు? వెర్ ఈజ్ ద డిపిఆర్ మిస్టర్ రేవంత్? నీ దగ్గర డిపిఆర్లు ఉంటే రేపు తీసుకొని రా.